జనవరి 30 అర్ధరాత్రి చర్లపల్లి టు గట్కేసర్ రైల్వే స్టేషన్ మధ్యలో గూడ్స్ ట్రైన్ ఢీకొని ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. వీరి ముగ్గురు కూడా తల్లి అలానే బిడ్డలుగా పోలీసులు గుర్తించారు. అయితే ఇది అప్పటి వరకు కూడా ఒక యాక్సిడెంట్ అనుకున్నారు. కానీ తర్వాత తెలిసింది ఏంటి అంటే ఇది ఒక సూసైడ్ అని. ఎప్పుడైతే సూసైడ్ అని తెలిసిందో అక్కడి నుండి ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు. అంటే ఎందుకు వీళ్ళంతా కలిసి సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది? కుటుంబ కలహాలైతే సర్దుబాటు చేసుకోవచ్చు కదా, బిడ్డల్ని కూడా ఎందుకు ఈ విధంగా తీసుకొచ్చిందనే కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ నేపథ్యంలో ఈ కేసు సోషల్ మీడియా అంతటా కూడా హల్చల్ అయింది. ఇక ఎన్నో ప్రశ్నల వర్షం కురిపించినప్పటికీ పోలీసులు ఈ కేసుకు ఒక పులి స్టాప్ పెట్టారు. మరి అసలు ఏం జరిగింది, ఈ కేసు ఏంటి అనేది తెలుసుకుందాం. విజయారెడ్డి అనే మహిళ ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి, మంచి జీతం పొందుతుంది. సడన్ గా ఆవిడ అర్ధరాత్రి బిడ్డలను తీసుకుని రైల్వే స్టేషన్ కి వెళ్లి సూసైడ్ చేసుకుంది. అయితే విజయారెడ్డికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఎవరైనా బ్లాక్ మెయిల్ చేశారా, ఇలాంటి వివిధ కోణాల్లో పోలీసులు ఎంక్వైరీ చేశారు. ఈ ఎంక్వైరీలో కొన్ని విషయాలు తేలాయి. అయితే మొదటగా భార్యాభర్తల మధ్య గొడవ అనుకుంటే అలాంటిది కూడా ఏమీ లేదని పోలీసులు తేల్చారు. ఇక తనకి రెండో మొబైల్ ఉంది, రెండో మొబైల్లో ఎవరితోనో చాటింగ్ చేస్తుందన్న ఒక రూమర్ క్రియేట్ అయినప్పుడు కూడా తన భర్త ఒకటే చెప్పారు, తనకి ఎలాంటి మొబైల్స్ లేవు, అలానే తనకి నాకు మధ్య అంత సఖ్యంగానే ఉంది, నేను చాలా సంతోషంగా ఉన్నాము, కానీ ఎందుకు ఇలా చేసుకుందో నాకు తెలియదు అని చెప్పి. ఓకే, ఫినాన్షియల్ ప్రాబ్లమ్సా అంటే ఆమెకి ఇంటి నుండి అద్దెలు వస్తున్నాయి, ఈమె మంచి జీతం సంపాదిస్తుంది, అలానే తన భర్త కూడా విదేశాల్లో ఉద్యోగం చేస్తూ ఆర్థికంగా వీళ్ళకి తోడ్పాటుగా ఉన్నాడు. అంటే ఇక్కడ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ లేవు. అలానే ఈవిడ దగ్గర ఉన్న మొబైల్, ల్యాప్టాప్స్ ఇవన్నీ కూడా సెర్చ్ చేసినప్పుడు ఎక్కడి నుండైనా బ్లాక్ మెయిల్ గానీ ఏమైనా గురైందా అంటే అవి కూడా లేదు. అన్ని నార్మల్ మెసేజెస్, నార్మల్ చాట్స్. అంటే ఇక్కడ కూడా తనకి ఎలాంటి సంబంధాలు లేవని చాలా క్లియర్ గా అర్థమవుతుంది. మరి ఏం మోటివేట్ తో ఆవిడ ఈ సూసైడ్ కి పాల్పడింది అని చూస్తే డిప్రెషన్ కారణంగా పోలీసులు ఈ రోజు ఈ కేసుకి పునః స్టాప్ పెట్టారు. అయితే ఈ డిప్రెషన్ దేనికి వచ్చింది అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఉద్యోగి అవ్వడం వల్ల సాఫ్ట్వేర్ లో ఉంటే ఆ ప్రెజర్ ఎలా ఉంటుంది అనేది చాలా మందికి తెలుసు. ఈ ప్రెజర్ నుండి బయటపడడం కోసం ఎప్పుడు వాళ్ళు ఫ్రెష్ గా ఉండడం కోసం కంపెనీస్ వివిధ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయడం అనేది, లంచ్ కి, డిన్నర్ కి, పార్టీస్ అని ఇవన్నీ ఇలా ఏదో ఒకటి ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో ఆవిడ అతిగా ఎందుకు డిప్రెషన్ లో గురైంది అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. అన్నిటికంటే ముందు బిడ్డలకి ఏం చెప్పి తీసుకొచ్చింది? ఎందుకంటే వాళ్ళు చిన్న పిల్లలు కాదు, పాప వయసు 18, బాబు వయసు 17 సంవత్సరాలు ఉన్నప్పుడు మరి ఆవిడ వాళ్ళకి ఏం చెప్పి తీసుకొచ్చింది అనే క్వశ్చన్ కూడా రేస్ అయింది. అయితే జనవరి 30న అర్ధరాత్రి విజయారెడ్డి కొడుకుంటున్న హాస్టల్కి వెళ్ళి మేము ఉన్న పలంగా బయటకు వెళ్లాల్సి వస్తుంది తప్పనిసరి పరిస్థితుల్లో, కాబట్టి బిడ్డను పంపించండి అని ఆవిడ తీసుకొచ్చేసింది. కారులో ఎక్కించుకున్నాక అక్కడి నుండి నేరుగా కూతురుంటున్న హాస్టల్కి వెళ్ళి కూతురు కూడా సేమ్ రీజన్ చెప్పి తీసుకొచ్చింది. ఎక్కడి నుండి ఆవిడ రైల్వే స్టేషన్ కి వెళ్లారు. ఇవంతా కూడా సీసీ కెమెరాల్లో చాలా క్లియర్ గా రికార్డ్ అయ్యింది. అండ్ రికార్డ్ అయినంత వరకు ఓకే. అయితే పోలీసులు కూడా 2 రోజులకు ముందు ఈవిడేమైనా ఇబ్బందులకు గురైందా, ఎవరైనా ఈమెను ఫాలో చేస్తున్నారా, ఈమెకి నడవడిక ఎలా ఉంది అనేది అబ్జర్వ్ చేయడం కోసం దగ్గర 200కు పైగా సీసీ కెమెరాల ఫుటేజ్ ని వీళ్ళు చెక్ చేసినట్లు కూడా తెలుస్తుంది. అండ్ ఆ సీన్ ని కూడా రీకన్స్ట్రక్ట్ చేసినట్లు కూడా చాలా క్లియర్ గా పోలీసులు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఒక రీజన్, అన్ని నార్మల్ గా ఉన్నాయి, కేవలం ఈవిడ డిప్రెషన్ కి లోన్ అవ్వడం వల్లే ఈ విధంగా సూసైడ్ చేసుకుంది అని చెప్పి. అయితే దీనికి సూసైడ్ అని ఎలా డిసైడ్ చేశారు, డిప్రెషన్ అని ఎలా డిక్లేర్ చేశారు అంటే ఈవిడ కారులో వచ్చింది కదా, ఆ కార్ దూరంగా పార్క్ చేసింది. ఆ కార్లోని ఏమి ల్యాప్టాప్, పిల్లల మొబైల్స్, అలానే ఈవిడ మొబైల్ ఫోన్స్ కూడా అన్ని ఆ కార్లోనే పెడుతూ ఒక సూసైడ్ లెటర్ అనేది కూడా పెట్టారు. ఆ సూసైడ్ లెటర్ లో నా చావుకి ఎవరు బాధ్యులు కాదు అని రాసి పెట్టారు. అయితే మరి ఇక్కడ డిప్రెషన్ కి కారణం ఏంటి అంటే 4-5 నెలల క్రితం ఆవిడ కారు కింద ఒక కుక్క పిల్ల పడి చనిపోయింది. అప్పటి నుండి ఆవిడ పూజలు, పునస్కారాలు అంటూ మొదలు పెట్టింది. ఒక విధంగా చెప్పాలంటే చాలా డివోటీ అయిపోయింది. ఎప్పుడు ఏదో ఒక పూజ చేస్తూ నాకు ఏదో అయిపోతుంది, నేను మహాపాపం చేశాను అంటూ ఉంటుంది. అయితే ఏదైనా ఇదే కారణంతో ఆవిడ మోటివేట్ అయ్యి ఉంటుందా, ఎవరైనా మోటివేట్ చేసి ఉంటారా అనే ఒక అనుమానాన్ని కూడా విజయారెడ్డి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈ అతి భయమే ఈ రోజు డిప్రెషన్ కి లోనవడానికి కారణంగా పోలీసులు తేల్చి, అయితే ఇది ఒక డిప్రెషన్ వల్ల సూసైడ్ చేసుకున్నారు అని పోలీసులు అయితే తేల్చేశారు. కానీ ఒక్క ప్రశ్న మాత్రం ఇంకా మిగిలే ఉంది. అదేంటి అంటే బిడ్డలకి ఏం చెప్పి తీసుకెళ్ళింది? ఈమె వెంట ఆ 2 పిల్లలు ఎలా వచ్చారు? అంటే సూసైడ్ చేసుకుంటున్నామని చెప్పారా, లేదంటే అక్కడ సడన్ గా వీళ్ళు కూడా చూసి షాక్ అయ్యారా? ఒకవేళ వెనక నుండి ట్రైన్ వస్తే ఈవిడ పిల్లలకి ఏం చెప్పకుండా ఉంటుంటే పిల్లలు పారిపోయి తప్పించుకునే ప్రయత్నం ఎందుకు చేయలేదు అనే క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. వీటికి ఇంకా సమాధానాలు రావాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ డిప్రెషన్ కారణంగా ఒక కుటుంబం మొత్తం కూడా సూసైడ్ చేసుకోవడం అనేది అందరినీ కూడా దిగ్భ్రాంతికి లోను చేసిన అంశం.